నమస్తే. బాగున్నారన్నా? బాగున్నా. బాగుంటా మీరు? బాగున్నామన్నా. నువ్వు బాగున్నారు అని తెలియాలి అని అంటే ఒక మంచి పాటతో స్టార్ట్ చేసుకుందాం, తర్వాత మాట్లాడుకుందాం. పార్వతి తన్నయ్య గణపతి దేవా పలింపరావయ్యా దేవా దివింపరావయ్యా పాలింపరావయ్యా దేవా దివింపరావయ్యా సల్లగరావయ్యా ఓ గణపతి మెల్లగరావయ్యా సల్లగరావయ్యా ఓ గణపతి మెల్లగరావయ్యా ముందుగా నిన్ను మదిలో తలసి ఎంతగా నిన్ను వేడినాము పలుకవేమయ్యా గణపతి పలుకవేమయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా పాలు పండ్లు పాయసాలు పల్లె మందు ఉంచినాము బుజ్జగించవయ్యా గణపతి పూజగించవయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా చల్లగరావయ్యా గణపతి మెల్లగరావయ్యా ఉదయ్య కుదచ్చిమిత. సూపర్ సూపర్. ఏ కార్యం చేసినా ఏం చేసినా ఫస్ట్ వినాయకుని తెలుసుకోవాలి కాబట్టి అన్న మంచి వినాయకుని పాట అయితే వాడింది ఫస్ట్. అన్న మీ పేరేంది, మీ ఊరు ఎక్కడ, ఇక్కడ అనంతపూర్లో ఏ ఊర్లు ఉంటారు, ఏం చేస్తుంటారు? సార్ మాది వచ్చేసి గొడ్డుమరి గ్రామం, ఎల్లనూరు మండలం, అనంతపురం డిస్టిక్. మరి మేము చెక్క భజన కళాకారుల మాస్టర్ సార్. మరి మేము పల్లెన పోయి ఒక ఊర్లో ఒక పెద్ద మంచిని ఇద్దరిని పెద్ద మంచిని పట్టుకొని మరి వాళ్ళందరినీ పిల్లలను గుంపు చేసి మరి వాళ్ళందరికీ ఒక ప్రాచీన చెక్క భజన కాలంతో ఇంతకే అంకితం కాకోకుండా మరి ఇప్పటికీ కొనసాగాలని మరి పిల్లల దగ్గర పోయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర పోయి మేము వాళ్ళని అడిగి మరి ఒక గుంపుగా చేసుకొని నైట్ పూట 7 నుంచి కానీ 8 నుంచి కానీ స్టార్ట్ చేసి 9-10 లోపల ముగించుకుంటాము. ఓన్లీ నైట్ పూటే ఈ కార్యక్రమం జరుపుకుంటాము. మా పట్ట కోసము మేము కూడా ఇట్లా పడాయపడితే ఇక్కడ మాకు అనంతపురం జిల్లాలో మరి చాలా కరువు జిల్లా. అందువలన మేము కూడా ఈ ప్రాచీన కాలానికి తగ్గట్టుగా మేము ఈ చెక్క భజన కళాకారులను కూడా మరి అందరికీ తోడ్పడి మరి చెక్క భజన మేము కూడా పిల్లలకు బాగా శ్రద్ధగా నేర్పుతున్నాము. మీ పేరు అన్న? బి ఓబ్లేస్ సార్. బి ఓబ్లేస్. మంచిగా వాడుతున్నాం అన్న పాటలు. అంటే ఈ కళ అనేది అంతరించిపోకుండా ఉండడానికి మీరు వేరే వాళ్ళకు కూడా నేర్పిస్తాం సార్. మేము పల్లెలకు ఇట్లా పోయి సార్ పల్లెలను ఒక 4 పెద్ద మంత్రులను వాళ్ళను ప్రోత్సహించుకొని మరి వాళ్ళ తరపున వాళ్ళ ఊర్లో పోయి ఒక తల్లిదండ్రులను అడిగి వాళ్ళ పిల్లలన్నీ ఒక 20 మంది కానీ 25 మంది కానీ 30 మంది గుంపు చేసుకొని వాళ్ళకి ప్రదర్శన ఇచ్చు వాళ్ళకు అందరికీ నేర్పించుకుంటూ మేము కాలం గడుపుకుంటున్నాం సార్. అంటే అన్న ఇది ఇప్పుడు ఈ కళ అనేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? ఈ కళ వచ్చేసి నేను 2004లో సార్. 2004లో నేర్చుకున్నారు. అంటే ఎవరి దగ్గర మీ గురువు గారు? మా గురువు వచ్చేసి చిన్నగూడాల సార్, పులివెందుల తాలూకా చిన్నగూడాల చిన్నగూడాల వచ్చే గ్రామం, మరి కడప డిస్టిక్. అయినా మా గురువు గారు నాగరాజ్ అని ఆయన దగ్గర. మీ ఇంట్లో మీతో పాటుగా ఇంకెవరైనా కళాకారులు ఉన్నారా? ఉన్నారు సార్. మీ నాన్నగారు కావచ్చు, మీ ఇంట్లో మా నాన్న చెక్క భజన నేర్చుకున్నాడు. మరి మా నాన్న కూడా చెక్క భజన నేర్చుకున్నాడు సార్.